ఏంటి విషయం? అమ్మా, నిన్న నేను ఎప్పుడెలా తాగానో నాకే తెలీదు. నేను కావాలని చేసింది కాదు. నాకు తెలుసుంటే అసలు తాగేదాన్నే కాదమ్మా. నేను తాగొచ్చానని తెలిసినా నన్ను అర్థం చేసుకుని ఇంటికి రానిచ్చావు. అదే గొప్ప విషయం. అప్పుడు నన్ను ప్రశ్నించకుండా ఇంట్లోకి రానిచ్చావు సరే, కానీ ఇప్పుడేమీ మాట్లాడకుండా ఇలా ఊరుకోకమ్మా. అది నన్నింకా వేధిస్తుంది. వచ్చి కూర్చో. అమ్మా, నువ్వు తలదించుకునే తప్పు చేశాను. దయచేసి నన్ను క్షమించమ్మా. నేను ఇంకెప్పుడు ఇలాంటి పని చేయను. అయిందని ఉపన్యాసం? ఇప్పుడు నేను మాట్లాడినా? అమ్మా, నీకు నా మీద కోపం, బాధగా ఉందని నాకు తెలుసు. నన్ను తిట్టే పూర్తి అధికారం నీకుందమ్మా. తిట్టాలనే అనుకున్నాను, కానీ విక్కీ నిన్ను తిట్టకుండా ఆపేశాడు. విక్కీనా? అవును. మీనాక్షిని ఏమీ అనకండని తన తరపున నేను క్షమాపణ అడుగుతున్నానని ఇంత మాట్లాడి వెళ్ళాడు. విక్కీ అంతగా చెప్పాక కూడా నీ మీద ఎలా కోప్పడతాను చెప్పు? అలా అయితే నువ్వు నన్ను క్షమించేశావా? తెలియక చేసిన తప్పుకి కోపం చూపించకూడదు మీనాక్షి. నిన్న జరిగింది మర్చిపో. సారీ అమ్మా. నాకిప్పుడు నీ సారీ వద్దు. ఇంకెప్పుడైనా ఎక్కడైనా సరే పార్టీలో ఏదైనా తినాలన్నా తాగాలన్నా 100 సార్లు ఆలోచించి తిని తాగు. అర్థమైందా? సరే అమ్మా, ఇంకెప్పుడు అలా జరగకుండా చూసుకుంటాను. ఇప్పుడు ఇలాగే నాతో మాట్లాడుకుంటూ కూర్చుంటావా లేక పనికి వెళ్తావా? ఇప్పుడే బయలుదేరుతానమ్మా. థ్యాంక్ యూ అమ్మా, నన్ను అర్థం చేసుకున్నందుకు. విక్కీ, మీరు రాత్రి నన్ను సేఫ్గా తీసుకురావడమే కాకుండా ఇంట్లో పరిస్థితిని కూడా చక్కబెట్టారన్నమాట. థ్యాంక్ యూ. అయిపోయింది, అంతా అయిపోయింది. అత్తయ్యకి విపరీతమైన కోపం వచ్చింది. విషయం విని ఇలా కోపడ్డారు. ఇక గుళ్ళో విరాజ్ భజన చేయడం కళ్ళారా చూస్తుంటే అంతే సంగతులు. పోయినసారి కుడి చెంప పగిలింది, ఈసారి ఎడం చెంప పగిలేది. ప్రస్తుతానికి అది జరగలేదని సంతోషించండి. విరాజ్, అమ్మ నువ్వు ప్రతిసారి ఇలాగే డిసప్పాయింట్ చేస్తున్నావు విరాజ్. అత్తయ్య విరాజ్ చెప్పేది పూర్తిగా అర్థం చేసుకునే స్థితిలో లేరండి. అత్తయ్య చాలా కోపంగా ఉన్నారు. అంత కోప్పడేలా చేసింది వీడే కదా. గుళ్ళో భజన చేయడం అంత పెద్ద విషయమేమీ కాదు మావయ్య. నువ్వు కూడా వీడికి సపోర్ట్ చేయకు మిథిలా. రాబోయే రోజుల్లో అరు మసాలా వారసుడు అంతా వదిలేసి భజన చేస్తున్నాడని న్యూస్ వస్తే మన కంపెనీకి ఎఫెక్ట్ అవ్వదా చెప్పు? వారసుడయ్యే సీరియస్నెస్సే ఉంటే నీ కొడుక్కి ఇదంతా ఇప్పుడు అర్థమయ్యేది. కానీ వాడికి అన్నీ కేర్లెస్సే కదా. అర్హత ఉన్నవాళ్ళని మూలన కూర్చోపెట్టి లేని వాళ్ళని నెత్తిన కూర్చోపెట్టుకుంటే ఇలాగే జరుగుతుంది. అత్తయ్య, మావయ్య, ప్లీజ్ కాసేపు ఊరుకోండి. పరిస్థితి ఏంటో అర్థం చేసుకుని మాట్లాడండి. విరాజ్, ఎందుకేమీ మాట్లాడకుండా అలాగే నిలబడిపోయాం? మరేం చేయమంటావు మిథిలా? నేనేం చేసినా అమ్మమ్మ హర్ట్ అవుతుంది. అమ్మమ్మ షాక్కి గురైంది విరాజ్. మాట్లాడి అర్థమయ్యేలా చెప్పాలి. నువ్వేం బాధపడుకో, నేను వెళ్ళి మాట్లాడొస్తాను. వద్దు మిథిలా, నేనే వెళ్తాను. విరాజ్, అమ్మమ్మ అంత సులభంగా కూల్ అవ్వరు. అమ్మమ్మని కన్విన్స్ చెయ్యాలి. కోపం వచ్చింది నీ మీద. అలాంటప్పుడు నిన్ను చూస్తే ఇంకా ట్రిగర్ అవుతారు. పర్వాలేదు మిథిలా,
ప్రస్తుతానికి నన్ను తప్పుగా అర్థం చేసుకొని ఉండొచ్చు, కానీ దూరం పెట్టలేదు కదా. నేనే మాట్లాడతాను. నా తరపున మాట్లాడడానికి లాయర్ అవసరం లేదు. అక్క వచ్చావా? అది ఆ దత్తు, వెళ్ళి వదిన దగ్గర గ్యాస్ బుక్ తీసుకురా. ఆన్లైన్ లో బుక్ చేస్తుంటే అస్సలు బుక్ అవ్వట్లేదురా. ఇవాళ పని పూర్తి చేసుకొని నేనే వెళ్ళి బుక్ చేసి వస్తాను. సరే అక్క. వెళ్ళు. మీనాక్షి, నేను ఇవాళ బ్యాంక్కి వెళ్తున్నాను. మొన్న ఇచ్చిన 20,000 బ్యాంకులో వేద్దామనుకుంటున్నాను. అవునన్నయ్య, అదే బెటర్. ఇన్ని డబ్బులు ఇంట్లో పెట్టానంటే ఎందుకు ఏంటి అని దత్తు ఊరికే ప్రశ్నలు అడుగుతాడు. ఉండిస్తాను. మీనాక్షి, నీకు ఈ డబ్బు ఏమైనా అవసరం ఉందా? లేదన్నయ్య, వదిన ఆరోగ్యం కంటే వేరే ఏది ముఖ్యం కాదు. అక్క నా డబ్బులు తీసి చాలా క్యాజువల్ గా అన్నయ్యకి ఇచ్చేస్తుంది, నన్ను ఒక్క మాట కూడా అడగకుండా. థ్యాంక్స్ మీనాక్షి. అక్క ఆ డబ్బులు. హా దత్తు, నీకు ఆస్ట్రేలియా వెళ్ళడానికి డబ్బులు కావాలి కదా, సాయంత్రం లోపు అడ్జస్ట్ చేసి ఇస్తాను. అది కాదక్క, కబోర్డ్లో డబ్బులు. అన్నయ్యకేదో అర్జెంట్ అని ఇచ్చాను దత్తు. నీకు కావలసిన 15,000 నేను అడ్జస్ట్ చేస్తాను, సరేనా? నాకిప్పుడు టైం అయింది, సాయంత్రం మాట్లాడదాం. హే దత్తు, దత్తు! దత్తుకి డబ్బులు